హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జవై. ఇవాళ నేను శుక్రవారం సాయంత్రమే నేను మినపప్పు ఇంకా బియ్యం అన్నది నానబెట్టేసుకున్నాను. బియ్యంలోనే నేను ఒక 2 గ్లాసుల బియ్యానికి ఒక అర గ్లాసు శనగపప్పు ఇంకా అర గ్లాసు సగ్గు బియ్యం తీసుకుని తర్వాత ఒక 2 స్పూన్ల మెంతులు నానబెట్టి సపరేట్గా నేను 2 గ్లాసులు మినపగుళ్ళు నానబెట్టాను. మినపప్పు అయితే 3 గ్లాసులు నానబెడతాను, ఎందుకంటే నేను ఇడ్లీ పిండి కూడా ఎట్ ఏ టైం రుబ్బేసుకోవడానికి ఫస్ట్ రైస్ అన్నది గ్రైండర్లో వేసేసి ఈ పిండిని తీసేసిన తర్వాత మినపప్పు అన్నది వేస్తాను. ఈ మినపప్పును కూడా తీసేసి ఈ మినపపిండి కూడా తీసేసి నేను దోశల్లోకి కొంత రవ్వలో కొంత కలుపుకొని ఇడ్లీ పిండి దోశల పిండి రెడీ చేసుకుంటాను. ఇది నాకు 4-5 డేస్ వస్తుందండి. ఒకసారి ఇడ్లీ ఒకసారి దోశలు కాకుండా ఒకరోజు ఇవి ఒకరోజు అవి వేసుకోవడానికి. ఇప్పుడు బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. బంగాళదుంపలు ఉల్లిపాయలు 2 ఎట్ ఏ టైం వేసేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా కుక్ అవుతున్నప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి మసాలా పౌడర్ వేసేసుకోవడం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.